ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, అలాగే ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, ఏ తరహా శివలింగార్చన చేయటం వలన ఎటువంటి ఫలితాలు వస్తాయి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం. ఈరోజు తిథి బహుళ తదియ, సాయంత్రం 4:57 వరకు. నక్షత్రం చిత్త, మధ్యాహ్నం 12:40 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు వృషభ రాశిలోను, కుజుడు మిథునంలోను, కేతువు కన్యలోను, చంద్రుడు తులలోను, శని కుంభరాశిలోను, రవి రాహువులు మీనరాశిలోను, బుధుడు వక్రగతిలో, శుక్రుడు వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు అనుకున్న పనులన్నింటిలోనూ కూడా సానుకూలత లభిస్తోంది. ఆర్థికంగా మంచి పురోగతి అనేది సూచిస్తోంది. దీంతో పాటు భాగస్వామ్యంలో ఉన్న వారికి ఆర్థిక పురోగతితో పాటు వ్యాపార పరంగా అభివృద్ధి అనేది కూడా గోచరిస్తోంది. అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి చేసే అవకాశాలు వీరికి ఎక్కువగా గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి అనుకూలంగా ఉంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకి సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఐటీ రంగంలో ఉన్నవారు మాత్రం కొంత ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి గనక జాగ్రత్త వహించాలి. ఉద్యోగ రీత్యా, వ్యాపారాల రీత్యా కొంత ప్రయాణం ఉండటం, అలాగే ప్రయాణాల వలన శారీరక బడలిక ఉండే అవకాశాలు ఉంటాయి కనుక జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళాలి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలకి మాత్రం ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంది. వస్తు వాహనాలు అమరే అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. దీంతో పాటు ఆర్థికంగా మంచి అనుకూలత, అనుకున్న పనులన్నింటిలోనూ విజయావకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశికి చెందిన వారు ఈరోజు దత్తాత్రేయుడి యొక్క కవచం చదవటం కానీ, వినటం కానీ చేయటం, అలాగే దత్తుని దర్శనం చేసుకోవటం వలన మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి మాత్రం హఠాత్తుగా కొన్ని పనులు ఏవైతే మిగిలిపోయి ఉన్నాయో ఆ పనులన్నీ కూడా వీరికి ముందుకు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అలాగే ఆర్థిక పరమైన విషయాలలో జాగ్రత్త వహించాలి. పెట్టుబడుల విషయంలో గనక జాగ్రత్త వహించకుండా పెట్టుబడులు పెడితే తప్పనిసరిగా ధన వ్యయంతో పాటు ధన నష్టం కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంది. మీ సంతానం గనక విదేశాలకు వెళ్లాలని ప్రయత్నం చేస్తుంటే ఆ విషయాలలో వీరికి సానుకూలత అనేది లభిస్తూ ఉంటుంది. ఉద్యోగ వ్యాపారస్తులకి చాలా వరకు అనుకూలంగా ఉందని చెప్పుకుంటున్నాం. అనుకున్న విధంగా పనులన్నీ కూడా వీరు పూర్తి చేసేందుకు అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇంకా కుటుంబ సభ్యుల్ని కలవటం కానీ, కుటుంబ సభ్యులతోటి సమయం గడిపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మొత్తం మీద అనుకున్న విధంగా పనులన్నీ పూర్తి చేస్తూ ఉంటారు. అయితే ఆరోగ్యం గురించి మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి. శ్రమ అధికంగా ఉండటం వలన ఆరోగ్యానికి సంబంధించి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. అలాగే అనారోగ్యానికి సంబంధించి కొంతవరకు దీర్ఘకాలికంగా మందులు వాడాల్సిన పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. ఈ రాశికి చెందిన వారు ఈరోజు శివాష్టకం చదవటం కానీ, వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం చేసుకోవటం వలన శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు పడమర. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 3. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగ వ్యాపారాల గురించి ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారని చెప్పొచ్చు. అలాగే ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటూ వస్తారని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఆర్థిక పరమైన విషయాలలో తగు జాగ్రత్తలు అనేవి పాటిస్తూ ముందుకు వెళ్తారు. పెట్టుబడుల విషయాల్లో మాత్రం జాగ్రత్తలు తీసుకోకపోతే తప్పనిసరిగా ఇబ్బంది పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానానికి చాలా వరకు అనుకూలంగా ఉండబోతోంది. దీంతో పాటు మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం గురించి, అలాగే వారి వృత్తి వ్యాపారాల గురించి జాగ్రత్త వహించాలి. ఈ రాశికి చెందిన స్త్రీలకి ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు, కోర్టు విషయంలో జాప్యం జరిగే అవకాశాలు, శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బంది పడటము, అలాగే నమ్మిన వారు మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కనుక ఈ విషయంలో జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. ఈ రాశి వారు ఈరోజు బిల్వాష్టకం చదవటం కానీ, వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం చేసుకోవటం వలన మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 3.
కర్కాటక రాశి వారికి ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. అలాగే పెట్టుబడుల విషయంలో వీరు చాలా జాగ్రత్తగా ఉండబోతున్నారు. రుణాలు తీర్చే ప్రయత్నం అధిక శాతం చేస్తూ ఉంటారు. అలాగే శత్రువులపైన విజయాన్ని సాధిస్తారని చెప్పొచ్చు. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు సానుకూలంగా మారేందుకు అవకాశం ఉంటుంది. సంతానానికి చాలా వరకు అనుకూలంగా ఉంది. విదేశాలకు వెళ్లాలని ప్రయత్నం చేస్తున్న వారికి సానుకూలంగా ఉండబోతోందని కూడా చెప్పుకోవచ్చు. పెట్టుబడుల విషయంలో మాత్రం ఆచితూచి అడుగులు వేస్తూ ఉంటారు కనుక ఆర్థికంగా పెద్దగా పురోగతి లేకపోయినా ధన వ్యయం కానీ ధన నష్టం కానీ కలగదని చెప్పుకోవచ్చు. స్థిరాస్తి వ్యవహారాలపైన కొంతవరకు దృష్టి కేంద్రీకరిస్తారు. అలాగే స్థిరాస్తికి సంబంధించి అమ్మకాలు కానీ కొనుగోలు కానీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశికి చెందిన స్త్రీలకి కొంత భక్తి అనేది ఎక్కువగా ఉండబోతోంది. అలాగే దైవ దర్శనం చేసుకోవటం, దీంతో పాటు ఆలయాలకు వెళ్ళటం లేదా తీర్థయాత్రలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బంధుమిత్రుల్ని కలుస్తూ ఉంటారు. విందు వినోదాలలో పాలు పంచుకుంటారు. సంతానానికి సంబంధించి వారి యొక్క వృత్తి గురించి, వ్యాపారం గురించి, అలాగే వారి యొక్క ఆర్థిక స్థితిగతుల గురించి మీరు ప్రణాళికలు వేసుకుంటూ వారికి ఆర్థికంగా లేదా వారికి సానుకూలంగా ఉండేందుకు ఎక్కువగా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఈ రాశికి చెందిన వారు ఈరోజు శివ అష్టోత్తరం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం చేసుకోవటం వలన శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 7. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి కూడా హఠాత్తుగా కొన్ని మార్పులు చేర్పులు జరగబోతున్నాయి. వారి వృత్తి వ్యాపారాల రీత్యా అలాగే అనుకున్న విధంగా పనులు పూర్తి కావట్లేదని కొంత నిరాశకి కూడా గురవుతూ ఉంటారు. ఆర్థికంగా కొంత పురోగతి వైపు వెళ్తున్నా కూడా వీరికి ఖర్చులు అధికంగా ఉండటం వలన కొంత ఆర్థికంగా ఇంకా మార్పులు కావాలి అని వీరు యోచిస్తూ ఉంటారు. సంతానానికి సంబంధించి అనుకూలంగా ఉంది. మీ జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపారాల రీత్యా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి ఆర్థికంగా పురోగతి అనేది లేకపోయినా వీరు చేస్తున్న వ్యాపారంలో వీరికి మంచి గుర్తింపు అనేది వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగస్తులకి కూడా శ్రమ అధికంగా ఉండబోతోంది. ఆర్థికంగా కొంత ఇబ్బందికరమైన వాతావరణం కూడా గోచరిస్తోంది. ఉన్నతాధికారులకి మీరు జవాబు చెప్పాల్సిన పరిస్థితులు ఎక్కువగా మీకు గోచరిస్తూ ఉంటుంది. దీంతో పాటు మీకు శ్రమ అధికంగా ఉండటం, అలాగే మీ సహోద్యోగులు మీకు సహాయం చేయకపోగా మిమ్మల్ని ఇబ్బందికి గురి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారు ఈరోజు శివుడి యొక్క సహస్రనామాలు చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం చేసుకోవటం వలన వీరికి మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 7. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుటుంబ శ్రేయస్సు కోసం ఎక్కువగా పాటుపడుతూ ఉంటారు. అలాగే ఇంటికి సంబంధించి కానీ వాహనాలకు సంబంధించి కానీ కొంత రిపేరింగ్ వర్కులు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి చాలా వరకు అనుకూలంగా ఉంది. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం గురించి జాగ్రత్తలు వహించాలి. వ్యాపార పరంగా వీరు ఏదైతే అభివృద్ధి ఆకాంక్షిస్తూ ఉంటారో అందులో మాత్రం కొంత వీరు నిరాశకి గురవుతూ ఉంటారు. ఉద్యోగస్తులకి మాత్రం పెద్ద ఉద్యోగంలో మార్పులు చేర్పులు గోచరించడం లేదు. ఈ రాశికి చెందిన వారు పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించాలి. స్పెక్యులేషన్ చేస్తున్న వారు మాత్రం తప్పనిసరిగా ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మ్యూచువల్ ఫండ్స్లో పెద్దగా ఆర్థిక పురోగతి అనేది కనిపించటం లేదు. అయితే షేర్లు కొంటున్న వారు కానీ అమ్మకాలు చేస్తున్న వారు మాత్రం కొంత జాగ్రత్త వహించాలి. ఈ రాశికి చెందిన స్త్రీలు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారికి ఉద్యోగంలో పెద్దగా పురోగతి అనేది సూచించట్లేదు. అలాగే ఉద్యోగానికి సంబంధించి కొంత నిరాశగా ఉంటారు. వీరి పనికి తగిన గుర్తింపు లభించట్లేదని కొంత ఇబ్బందికి కూడా గురవుతూ ఉంటారు. వీరి యొక్క చుట్టాలతోటి కానీ బంధువులతోటి కానీ వాదోపవాదాలు ఎక్కువగా పెంచుకుంటూ ఉంటారు. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. ఈ రాశికి చెందిన వారు ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి వారి సహస్రనామాలు చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే స్వామివారిని అర్చించటం వలన వీరు ఎదుర్కోబోయే ఇబ్బందులు ఏవైతే ఉంటాయో ఆ ఇబ్బందుల నుంచి బయటపడేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. తులారాశి వారు మాత్రం వారి ఆర్థిక పరమైన విషయాలు, వారి ఆరోగ్యము, వాళ్ళ రుణ బాధలు, శత్రువులు, అలాగే కొంతవరకు నరఘోష, నరదృష్టి, వీటన్నిటితో పాటు కోర్టు సమస్యలు అధికంగా ఉండబోతున్నాయి. స్త్రీలకి కొంతవరకు అపవాదులు, అవమానాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఎక్కువగా ఉంటాయని గమనించాలి. శత్రువుల వలన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. అలాగే మీ గురించి చెడుగా మాట్లాడేవారు ఎక్కువగా ఉంటారని గమనించాలి. ఉద్యోగ వ్యాపారస్తులకి కొంత శ్రమ అధికంగా ఉండబోతోంది. అనుకున్న విధంగా పనులు పూర్తి చేసేందుకు ఎక్కువగా శ్రమ పడుతూ ఉంటారు. ఉద్యోగం కానీ వ్యాపారాల్లో కానీ చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ వెళ్లేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అయితే ఈ మార్పులు ఏవి కూడా మీకు సానుకూలంగా ఉండకపోగా ఇంకా ఎక్కువ ఇబ్బందికి గురి చేస్తూ ఉంటాయి.
రుణాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మాత్రం ఈరోజు అనుకూలంగా ఉంటుంది. అలాగే కోర్టు సమస్యలన్నీ కూడా తలనొప్పిగా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సంతానానికి సంబంధించి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంది. ఈ రాశికి చెందిన వారు ఈరోజు లింగాష్టకం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం చేసుకోవటం వలన శుభ ఫలితాలు కలుగుతూ ఉంటాయి. అనుకూలించే దిక్కు పడమర. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 5. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. అలాగే వృత్తి వ్యాపారాల రీత్యా కూడా చాలా వరకు అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. మీ యొక్క జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపారాల రీత్యా మంచి అనుకూలమైన స్థితిగతులు ఉంటాయి. అలాగే సంతానానికి కూడా ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంది. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉంటారు గనక నష్టపోయే అవకాశాలు మాత్రం గోచరించడం లేదు. వృత్తి రీత్యా వ్యాపారాల రీత్యా కొంత ప్రయాణాలు లాంటివి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎప్పటి నుంచో మీరు మిత్రుల్ని కలిసేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ఈసారి మిత్రుల్ని కలిసేందుకు ప్రయత్నం కొంతవరకు మీరు ఎక్కువగా చేస్తూ ఉంటారు. అలాగే వారితోటి సమయాన్ని గడిపేందుకు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలకి ఆరోగ్యపరంగా మంచి అనుకూలత, వృత్తి వ్యాపారాల రీత్యా అనుకూలత, దీంతో పాటుగా వీరికి అనుకున్న పనులన్నింటిలోనూ కూడా విజయావకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ఈరోజు విశ్వనాథాష్టకం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం చేసుకోవటం వలన శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 6. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి ఈరోజు ఆర్థికంగా మంచి ప్రయోజనకరంగా ఉండబోతోంది. అలాగే కుటుంబ సభ్యులతోటి కలవబోతున్నారు. దీంతో పాటు కొంతవరకు బంధుమిత్రులను కలవటం, అలాగే శుభకార్యాలు ఇంట్లో జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నూతన గృహం కొనుగోలు చేయటం కానీ, నూతన వస్తు వాహనాలు అమర్చుకునే ప్రయత్నాలు కానీ ఎక్కువగా గోచరిస్తూ ఉంటాయి. సంతానానికి సంబంధించి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంది. ఉద్యోగ వ్యాపారస్తులకి వారి వ్యాపార పరంగా, అలాగే వారి ఉద్యోగ పరంగా కూడా చాలా వరకు అనుకూలమైన స్థితిగతులు అనేవి గోచరిస్తున్నాయి. అనుకున్న విధంగా వారి మనసులో ఎటువంటి ఆలోచనలు అయితే ఉన్నాయో దానికి తగినట్టుగా వారికి పనులన్నీ కూడా జరుగుతున్నాయని సంతోషిస్తూ ఉంటారు. ఆరోగ్యానికి సంబంధించి మాత్రం కొంత జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. కోర్టు విషయాలన్నీ కూడా సానుకూలంగా పూర్తయ్యేందుకు అవకాశాలుంటాయి. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలకు కూడా ప్రతి విషయంలోనూ చాలా వరకు సానుకూలత గోచరిస్తోంది. మీ యొక్క జీవిత భాగస్వామి ఉద్యోగ వ్యాపారాల రీత్యా వారికి అనుకూలత, అలాగే ఆర్థికంగా చక్కటి పురోగతి, దీంతో పాటు ఆరోగ్యపరంగా కూడా మీకు కొంతవరకు అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఈ రాశికి చెందిన వారు ఈరోజు శివస్తుతి చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే స్వామివారిని ఆరాధించటం వలన మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 2. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారు మాత్రం వారి యొక్క ఖర్చుల గురించి జాగ్రత్త వహించాలి. ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు ఉద్యోగ వ్యాపారాల రీత్యా శ్రమ అధికంగా ఉండబోతోంది. ఉద్యోగ వ్యాపారాల రీత్యా కొన్ని మార్పులు చేర్పులు మీకు ఎక్కువగా ఇబ్బందిని కలిగిస్తూ ఉంటాయి. సంతానము ఆరోగ్యం గురించి, వారి విద్య గురించి జాగ్రత్త వహించాలి. మీ సంతానం కనుక విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తుంటే ఆ విషయంలో మాత్రం కొంత నిరాశకి గురవుతూ ఉంటారు. ఇక జీవిత భాగస్వామి యొక్క ఉద్యోగం గురించి, వ్యాపారం గురించి, అలాగే వారి ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. మీ యొక్క జీవిత భాగస్వామితోటి మీ ఉద్యోగ వ్యాపారాల రీత్యా కూడా కొంత దూరం పెరిగే అవకాశాలు ఉంటాయని గమనించాలి. కుటుంబ సభ్యులతోటి ఎక్కువ సమయాన్ని గడిపేందుకు ప్రయత్నం చేయాలి. ఆర్థికపరమైన విషయాలలో ప్రణాళికాబద్ధంగా గనక లేకపోతే తప్పనిసరిగా ఆర్థికపరమైన విషయాలలో ఇబ్బంది పడతారని గమనించాలి. ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వాయిదా పడేందుకు అవకాశం ఉంటుంది. ఈ రాశి వారు ఈరోజు బిల్వాష్టకం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం చేసుకోవటం వలన వీరికి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 6. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. అనుకున్న విధంగా పనులన్నీ పూర్తి చేస్తారని చెప్పుకోవచ్చు. ఉద్యోగ వ్యాపారస్తులకి కూడా సానుకూలంగా ఉండబోతోంది. అలాగే వీరికి శత్రువులపైన విజయాన్ని సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కోర్టు విషయాలలో కూడా వీరికి మంచి అనుకూలత అనేది గోచరిస్తోంది. మీ సంతానం గురించి గనక లేదా వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారము, అలాగే వారి యొక్క అభివృద్ధి గురించి గనక మీరు ఆలోచన చేస్తూ ఉంటే ఈరోజు వారికి చాలా వరకు అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. దీంతో పాటు అనుకున్న పనులన్నీ కూడా మంచిగా పూర్తయ్యే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి.
పనులు ఏవి కూడా వాయిదా వేయకుండా మీరు గనక పూర్తి చేస్తే తప్పనిసరిగా మీకు మంచి గుర్తింపు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎక్కువగా స్థిరాస్తికి సంబంధించి కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే పెట్టుబడుల విషయంలో కూడా కొంత ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు కనుక ఈ విషయాల్లో కూడా మీకు కొంత సానుకూలత అనేది గోచరిస్తోంది. ఇక ఈ రాశి వారు ఈరోజు రుద్ర కవచం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే స్వామివారిని దర్శనం చేసుకోవటం వలన వీరికి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి ఈరోజు ఉద్యోగ పరంగా మంచి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. దీంతో పాటు ఆర్థికంగా కూడా చక్కటి స్థితిగతులు అనేవి కనపడుతున్నాయి. మీ జీవిత భాగస్వామికి ఉద్యోగ వ్యాపారాల రీత్యా మంచి పురోగతి అనేది సూచిస్తోంది. దీంతో పాటు సంతానానికి చాలా వరకు అనుకూలంగా ఉంటుందని చెప్పొచ్చు. మీ సంతానం గనక విదేశాలకు వెళుతూ ఉంటే లేదా విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ విషయాలలో కూడా వీరికి సానుకూలత అనేది లభిస్తుంది. కోర్టు విషయాలు లాంటివి వాయిదా పడే అవకాశాలు ఉన్నా వీటికి సంబంధించి కొంత మీరు ఆలోచన కూడా చేసే అవకాశాలు లేకపోలేదు. మీ సహోద్యోగులు మీకు సహాయ సహకారాలు అందిస్తూనే ఉంటారు, కానీ మీ గురించి కొంత ఇబ్బందికరమైన వ్యాఖ్యలు కూడా చేస్తూ ఉంటారు. రుణాల గురించి ప్రయత్నం చేస్తున్న వారికి మాత్రం కొంతవరకు అనుకూలత ఉండబోతోంది. కోర్టు విషయాలు అన్నీ కూడా వాయిదా పడటంతో పాటు మీకు కొంత సమస్యను కూడా తెచ్చిపెడతాయని గమనించాలి. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలు ముఖ్యంగా శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. నమ్మిన వారే మోసం చేసే అవకాశాలు, మీ జీవిత భాగస్వామితోటి వాదోపవాదాలుండే అవకాశాలు, అలాగే మీ ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. ఈ రాశికి చెందిన వారు ఈరోజు మహామృత్యుంజయ మంత్రం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం చేసుకోవటం వలన వీరికి మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. సోమవారం సందర్భంగా ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.